Evening, welcome to another video of rural and tribal development. సెకండ్ వీడియో సెకండ్ పార్ట్. ఈ వీడియోలో మనము మొదటి వీడియోలో ఏం చూసామంటే రూరల్ డెవలప్మెంట్ క్యారెక్టరిస్టిక్స్, డెఫినేషన్, అలానే పంచాయతీ రాజ్లో ఉన్నటువంటి మూడు ప్రధాన విభాగాలైన పంచాయతీ రాజ్, గ్రామ సభ, తర్వాత పంచాయతీ రాజ్ సమితి, తర్వాత జిల్లా పరిషత్ ఇవేంటి అని మీకు అర్థం కావాలంటే మీరు మొదటి వీడియో మీరు చూడాలి. అది చూసినాక ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. రెండో వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే ఇంకా రూరల్ డెవలప్మెంట్ ఇంకొంచెం డీప్గా మనం చూడబోతున్నాం. యూనిట్ సెకండ్ ఏం చెప్తుందంటే అసలు హిస్టారికల్ వ్యూ, ఈ రూరల్ డెవలప్మెంట్ హిస్టారికల్ చరిత్ర నుంచి ఈ రూరల్ డెవలప్మెంట్ ఎలా వచ్చింది, ఎలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది అనేది మనం చూస్తాము. ప్రీ ఇండిపెండెన్స్లో ఏం జరిగింది ఈ రూరల్ డెవలప్మెంట్లో అంటే కలోనియల్ ప్రయారిటీస్. బ్రిటిష్ వాళ్ళు ఈ పంచాయతీరాజ్ శాఖను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు కలోనియల్ ప్రయారిటీస్ అనేది పెట్టారు. కాలనీస్ అనేవి వాళ్ళు ఏర్పాటు చేయటం అనేది మనం చూసాం. దాని ప్రకారమే వాళ్ళ ప్రయారిటీస్ కూడా ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది దేనికోసం అంటే వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలించడానికి లా అండ్ ఆర్డర్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇది మీకు అర్థం కావడానికి ఇంకొంచెం డీటెయిల్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ వ్యవస్థను, లీగల్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. కానీ ఎందుకు ఏర్పాటు చేశారు లా అండ్ ఆర్డర్ని అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకుండా ఉండడానికి, ఎవరైనా నోరు ఎత్తితే వాళ్ళని నోరు నొక్కేయడానికి లా అండ్ ఆర్డర్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అంతేగాని వాళ్ళ క్షేమం, ప్రజల క్షేమం కోసం అనేది కూడా ఉన్నది, కానీ అది తక్కువ అన్నమాట. తర్వాత రెవెన్యూ కలెక్షన్, వాళ్ళు ఎక్కువగా విపరీతమైనటువంటి ట్యాక్స్ సిస్టమ్ అనేది వాళ్ళు లోకల్ ప్రజల మీద వేసేయడం జరిగింది. జమీందారీ వ్యవస్థ, తర్వాత రైత్వారి వ్యవస్థ, తర్వాత మహల్వారి వ్యవస్థ అనేటువంటి ఈ సిస్టమ్స్ని, ట్యాక్స్ సిస్టమ్ని వాళ్ళు అలవాటు చేశారు. దాని ద్వారా ఏం జరిగింది, ప్రజల నుంచి వాళ్ళు ఎక్కువగా ఇన్కమ్ కలెక్ట్ చేయడానికి ఈ వ్యవస్థలు అనేవి బాగా ఉపయోగపడ్డాయి అన్నమాట. తర్వాత డెవలప్మెంట్కి వచ్చేసరికి రెవెన్యూ కలెక్షన్ ద్వారా, వీటన్నిటి ద్వారా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ అనేవి వాళ్ళు చేయడం జరిగింది. దానికి తర్వాత ప్రీ ఇండిపెండెన్స్లోని రూరల్ డెవలప్మెంట్కి ఫెమినిస్ రెస్పాన్సిబుల్ ఏంటంటే, అంటే ఏమన్నా కరువులు కానీ వచ్చినప్పుడు ఏం జరిగేదంటే వీళ్ళు గ్రెయిన్ సీజర్ చేసేవాళ్ళు. ఎవరి దగ్గర అయితే బాగా ధాన్యాలు ఉన్నాయో ఆ ధాన్యం అంతా తీసుకుని వేరే వాళ్ళకి పంచటం, అవసరంలో ఉన్న వాళ్ళకి పంచారు, మంచిదే. కానీ దానికి వాళ్ళు ఒక సిస్టమ్ అనే దాన్ని ఏం పెట్టాల, ఒక సిస్టము లేకపోతే ఒక పద్ధతి ప్రకారం ఇది ఒక కొలమానం ప్రకారం చేయటం అనేది జరగలేదు. ఒక లీగల్గా చేయటం అనేది ఏది జరగలేదు. వాళ్ళకి నచ్చినట్టుగా అంతా కూడా ఇది చేసేసేవాళ్ళు ప్రీ ఇండిపెండెన్స్లో. తర్వాత ఎకనామిక్ షిఫ్ట్స్ అనేవి ఏర్పడ్డాయి దానివల్ల. అంటే బార్టర్ డిక్లైన్డ్. అప్పుడు బార్టర్ సిస్టమ్ అనేది బాగా ఉండేది. ఒక వస్తువు పోతే ఇంకో వస్తువు మార్పిడి పద్ధతి అనేది ఉండేదన్నమాట. దానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తారంటే క్యాష్ ఎకానమీకి ఇంట్రడ్యూస్ చేశారు. క్యాష్ ఎకానమీకి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఏమైందంటే అందరూ కూడా ఖచ్చితంగా పన్నులు కట్టాల్సిన అవసరం అనేది ఏర్పడింది, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే అందరూ కూడా డబ్బులు చేతిలో ఉండేవి క్యాష్ ఎకానమీ వల్ల. అందువల్ల ఏం జరిగిందంటే ఖచ్చితంగా పన్నులు కట్టాల్సిన అవసరం అనేది ఏర్పడింది. ఈ పన్నులు కట్టడం వల్ల బ్రిటిష్ వాళ్ళు చాలా లాభపడ్డారు అన్నమాట. తర్వాత రైజ్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్. మన భారతదేశంలో మన వాళ్ళు ఎక్కువగా ఈ తర్వాత రైసు, తర్వాత వీటు ఇలాంటివి వాళ్ళు పండించేటువంటి టైంలో ఈ కమర్షియల్ క్రాప్స్ని వీళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అంటే
నీలిమందును, తర్వాత పత్తి, జూట్ పత్తిని ఇవన్నీ కూడా పండించమని వీళ్ళు ఫోర్స్ చేయటం వల్ల వీళ్ళకి ట్యాక్సులు కట్టడానికి అని చెప్పేసి మన వాళ్ళు ఈ నీలిమందు, పత్తి ఇవన్నీ కూడా పండించడం అనేది స్టార్ట్ చేశారు. దీనివల్ల ఎకనామిక్ షిఫ్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. తర్వాత ఇరిగేషన్ సిస్టంలో మార్పులు రావటం, తర్వాత అగ్రికల్చరల్ ఇష్యూస్లో అగ్రికల్చరల్గా సమస్యలు అనేవి ఏర్పడటం, ఇవన్నీ కూడా ప్రీ ఇండిపెండెన్స్కి ముందు రూరల్ డెవలప్మెంట్లో జరిగాయి అన్నమాట. రూరల్ డెవలప్మెంటు లో భాగంగా ప్రీ ఇండిపెండెన్స్కి ముందు కలోనియల్ ప్రయారిటీస్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత గ్రెయిన్ సీజర్ చేయటము, తర్వాత లీగల్గా వాటిని సరిగా పంచలేకపోవటము, తర్వాత ఎకనామిక్ షిఫ్ట్ అనేది జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తాం. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఏం జరిగింది రూరల్ డెవలప్మెంట్ కోసం అని ఆలోచన చేస్తే ప్లాన్డ్ అండ్ డెవలప్మెంట్. ఈసారి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశ ప్రభుత్వమే ఉంది కాబట్టి అన్నీ కూడా చక్కగా నీట్గా ప్లాన్ చేసుకుని డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ వచ్చినాయి. దాంట్లో భాగంగా 5 years ప్లాన్ అనేది ఇరిగేషన్కి, అగ్రికల్చర్కి సంబంధించిన 5 years ప్లాన్ అనేది మొట్టమొదటిగా మన వాళ్ళు చేయటం. మేజర్ డ్యామ్స్ లైక్ బాక్రా నంగల్ అనే డ్యామ్ కట్టారు, హీరాకుడ్ డ్యామ్ కట్టారు, నాగార్జున సాగర్ కట్టారు, తుంగభద్ర కట్టారు. ఈ డ్యామ్స్ అన్నీ కట్టడం వల్ల ఇండిపెండెన్స్ తర్వాత మనం మంచి డెవలప్మెంట్ అనేది మనం చూడటం అనేది జరిగింది. తర్వాత మోడర్నైజేషన్ కూడా జరిగింది. అంటే మనం అంతకుముందు వ్యవసాయం చేసే టైంలో బాగా మాన్యువల్గా పాత పద్ధతులు ఉపయోగించేవాళ్ళు. తర్వాత ట్రాక్టర్స్, వాటి ప్లేస్లో ట్రాక్టర్స్ తీసుకురావటము, తర్వాత థ్రెషర్స్, వాటిని ధాన్యం తొక్కేటువంటి మిషన్స్ తీసుకుని రావటము, తర్వాత మంచి ధాన్యాలు పండించటము, తర్వాత మంచి పురుగుల మందులు తీసుకురావటము, తర్వాత లోతుగా నీళ్లు తవ్వేటువంటి బోర్వెల్స్ వేయటము, పంపులు బిగించటం, ఇలాగా మోడర్నైజేషన్ అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చూడటం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే లోకల్ ఫైనాన్స్ అనేది బాగా అభివృద్ధి చెందింది. కోఆపరేటివ్ బ్యాంక్స్, తర్వాత రీజియనల్ రూరల్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా రూరల్ బ్రాంచెస్ అనేవి ఏర్పడటం జరిగింది. అప్పటి వరకు ఎక్కడో బ్యాంక్ అంటే ఎక్కడో సిటీలోనే అక్కడే ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ పోస్ట్ ఇండిపెండెన్స్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే రూరల్ బ్యాంక్స్ అనేవి బాగా ఏర్పడ్డాయి. తర్వాత రూరల్ బ్యాంక్ రావడం వల్ల చిన్న చిన్న రుణాలు రైతులకు ఇవ్వటం అనేది జరగటం జరిగింది. దాని ద్వారా రైతులు డెవలప్ అవటము, ఇంకా వ్యవసాయానికి తోడ్పాటు అనేది రావటం జరిగింది. తర్వాత ల్యాండ్ విషయంలో కూడా, భూమి విషయంలో కూడా, భూమి పన్ను విషయంలో కూడా చాలా కొత్త విధానాలు అనేవి రావటం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే జమీందారీ వ్యవస్థను జమీందారీ వ్యవస్థ అనేది తర్వాతగా అది క్షీణించడం అనేది జరిగింది. అంటే ఉన్న వాళ్ళ దగ్గరే భూమి అనేటువంటి వ్యవస్థ అనేది పోవడం, తర్వాత బలహీన వర్గాల వారికి కూడా కొంచెం ప్రభుత్వాలు భూమిని కేటాయించడం, ఇదంతా కూడా జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత రోడ్సే కానీ, తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థే కానీ, ఆరోగ్యపరంగా హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్స్, న్యూట్రిషన్, తర్వాత హౌసింగ్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా వాటి మీద గురి పెట్టుకుని పనిచేయడం అనేది ఇదంతా కూడా జరిగిందనమాట. ఇవన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి పోస్ట్ ఇండిపెండెన్స్లో జరిగినటువంటి అభివృద్ధి. ప్రీ ఇండిపెండెన్స్లో ఎలా ఉండేదో మనం ఇంతకుముందు చూసాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఈ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ముఖ్యమైనటువంటి స్కీమ్స్
ఎంజీఆర్ఈజీఏ అంటే డెఫినేషన్ ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం జాగ్రత్తగా వినాలి. ఎంజీఎన్ఆర్ఈజీఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీని అర్థం, అసలు దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎవరైతే సరైనటువంటి నైపుణ్యం లేనటువంటి వాళ్ళు ఎవరైతే గ్రామాల్లో ఉంటారో అలాంటి వ్యక్తులకు కనీసం 100 రోజుల ఉపాధి కల్పించటం అనేటువంటిది ఈ యొక్క స్కీమ్ యొక్క గ్యారంటీ. 100 రోజులు ఉపాధి కల్పించడం అనేది స్కీమ్ గ్యారంటీ. దీని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఉంటున్న గ్రామానికి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల దూరంలో వీళ్ళకి ఒక 15 రోజుల పాటు వాళ్ళకి పని దినాలుగా గుర్తించడం అనేది దీని యొక్క ప్రాధాన్యత. తర్వాత దీన్ని ఎవరు దీన్ని ఈ పని ఎవరు చేయిస్తారంటే గ్రామ పంచాయతీలు, లోకల్గా ఉండేటువంటి గ్రామ పంచాయతీల ద్వారా ఇది జరుగుతూ ఉండేది. దీనికి కాంట్రాక్టర్స్ ఎవరు ఉండరు, మిషన్స్ అనేవి ఏమి ఉండవు. పూర్తిగా కూడా మనుషులే వెళ్ళి అక్కడంతా కూడా గమనించుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో ఇంకా ముఖ్యంగా ఉమెన్స్కి అవకాశం ఇవ్వటము, తర్వాత ఉమెన్కి మెన్కి ఒకటే రకమైన జీతాలు ఇవ్వటము, తర్వాత వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ వాళ్ళకి ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి నీటి సౌకర్యం కల్పించటము, ఇదంతా కూడా ఈ స్కీమ్లో భాగంగా ఉండే. వారు ఈ పనులన్నీ కూడా గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే కొంచెం పెద్దవాళ్ళుగా ఉంటారో వాళ్ళు ఎక్కడైతే చెప్తారో అక్కడ వాళ్ళు చూపించడం ద్వారా 60-40 వేజ్ రేషియో అనేది ఖచ్చితంగా వాళ్ళకు దొరికేదన్నమాట. సో ఎంజీఎన్ఆర్ఈజీఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ యొక్క విషయాలు మనం చూసాం. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఎస్జీఎస్వై స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. ఎస్జీఎస్వై స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన. దీని యొక్క పర్పస్ ఏంటో చూద్దాం. లిఫ్ట్ బీపీఎల్ ఫ్యామిలీస్ అబోవ్ పావర్టీ త్రూ సస్టైన్డ్ ఇన్కమ్ వయా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీళ్ళు ఏం చేశారంటే ఈ స్కీమ్ ద్వారా ఎస్హెచ్జీలను స్టార్ట్ చేస్తారు. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక ఉన్న కమ్యూనిటీలోనే కొంతమందిని చిన్న చిన్న గుంపులుగా ఏర్పాటు చేసి వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పేరు పెట్టడం. తర్వాత ఈ గ్రూప్లో కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి వాళ్ళ పావర్టీ నుంచి అంటే వాళ్ళ పేదరికం నుంచి విడుదల కలిగించడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని అప్రోచ్ ఏంటంటే సోషల్ మొబలైజేషను, ట్రైనింగు, కెపాసిటీ బిల్డింగు, తర్వాత అసెట్ ప్రొవిజను, యాక్టివిటీ క్లస్టర్స్ ఇన్ నియర్ బై విలేజెస్. దీన్ని పూర్తిగా సోషల్గా మొబలైజేషన్ అనేది కల్పించటం, తర్వాత ట్రైనింగ్ ఇవ్వటం, తర్వాత వాళ్ళ సామర్థ్యాలు పెంపొందించేటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేయటము, వాళ్ళకి కావాల్సినటువంటి వనరులను సమకూర్చడం దీని యొక్క మెయిన్ అప్రోచ్. అయితే ఎవరికి ఇది ప్రత్యేకంగా అంటే ఎస్సీ, ఎస్టీ
వాళ్ళకి ముఖ్యంగా ఇది ఇవ్వటం అనేది జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది. స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ ఉమెన్ అండ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. ఎవరైతే అంగవైకల్యం ఎవరికైతే ఎక్కువగా ఉండేదో అలాంటి వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటము. తర్వాత గ్రామ పంచాయతీలు ఏం చేసావంటే ఈ బీపీఎల్ లిస్ట్ని రెడీ చేసాయి అన్నమాట. అంటే బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ లిస్ట్ రెడీ చేస్తే ఈ ఎస్జిఎస్వై వాళ్ళతో పనిచేయటం అనేది జరిగింది. అంటే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన, ఎస్జిఎస్వై అంటే. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఏఆర్డబ్ల్యూఎస్పి. ఎక్సెలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్. ఇదేంటో చూద్దాం. దీని గోల్ వచ్చేసి యూనివర్సల్ యాక్సెస్ టు రూరల్ డ్రింకింగ్ వాటర్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ అన్రీచ్డ్ హ్యాబిటేషన్ అండ్ వాటర్ ఈక్వాలిటీ. అయితే ఈ ఏఆర్డబ్ల్యూఎస్పై పేరుకు తగ్గట్టుగానే ఎక్సలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ పేరుకు తగినట్టు విధంగానే గ్రామాల్లో ఉండే చాలామంది సరైనటువంటి నీటి సదుపాయం లేకుండా వాళ్ళు ఉంటుంటే వాళ్ళకి మంచి వాటర్ సప్లై ఇవ్వటం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఉన్నది. దీని యొక్క గోల్ అంటే మంచినీటి సౌకర్యం అనేది ఇవ్వటానికి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే దీని ఉద్దేశంలో భాగంగా వాళ్ళు హ్యాండ్ పంప్ ఇచ్చేవాళ్ళు. చేతి పంపు ఉండేది కదా, ఆ చేతి పంపుని వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ఇవ్వటం. ముఖ్యంగా ఒక 250 మందికి కలిపి ఒక చేతి పంపు అన్నట్టుగా, తర్వాత 1.5 కిలోమీటర్కి ఒక చేతి పంపు అన్నట్టుగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత అది ఏఆర్డబ్ల్యూఎస్పి ఏంటంటే ఎక్సలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్. నెక్స్ట్ ఐఆర్డిపి, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రొవైడ్ ప్రొడక్టివ్ అసెట్స్ అండ్ ఇన్పుట్స్ టు బీపీఎల్ ఫ్యామిలీస్ టు ఎన్హాన్స్ లైవ్లీహుడ్స్. బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి, ఉదాహరణకి మంచి జీవితం జీవించడానికి సంబంధించినటువంటి సదుపాయాల గురించి, రుణాల గురించి, వాటికి సరైనటువంటి అవగాహన కల్పించటం అనేది ఈ ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దాని యొక్క ఆబ్జెక్టివ్. బెనిఫిషరీస్ వచ్చేసరికి రూరల్ ఆర్షియన్స్, లేబరర్స్, మార్జినల్ ఫార్మర్స్, ఎస్సీ ఎస్టీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. దీని ద్వారా బెనిఫిట్ పొందేది ఎవరు అని అంటే రూరల్ గ్రామాల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు, తర్వాత కార్మికులు, తర్వాత సరైనటువంటి భూములు లేనటువంటి రైతులు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. నెక్స్ట్ పిఎంజివై, ప్రధానమంత్రి గ్రామోదయ యోజన లేకపోతే గ్రామీణ ఆవాస్, ప్రధానమంత్రి గ్రామోదయ యోజన, పిఎంజివై, ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. దీని ఫోకస్ వచ్చేసి రూరల్ హౌసింగ్ ఫర్ బీపీఎల్ ఫ్యామిలీస్. ఎవరైతే బిలో పావర్టీ లైన్ కంటే తక్కువ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లు కట్టించడం అనేది దీని ద్వారా ఇవ్వబడింది. దీని టార్గెట్ వచ్చేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు, తర్వాత ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40%, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి 40%, తర్వాత 3% అనేది
ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి టార్గెట్ చేసి ఈ ఇల్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇవి ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళంటే గ్రామ సభ తర్వాత బెనిఫిషరీస్ లిస్ట్ అనేది రెడీ చేస్తూ ఉంటుంది, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది. అది వచ్చేసి పిఎంజివై అంటే ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. నెక్స్ట్ ఎస్జిఎస్ఆర్వై, ఇదంతా ఇంపార్టెంట్ కాదు. సో అయితే ఇదంతా కూడా ఈ స్కీమ్స్ అన్నీ డెవలప్ అయిన తర్వాత కొన్ని ఛాలెంజెస్ కూడా వచ్చినాయి, కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి. అవేంటి చూద్దాం. ఛాలెంజెస్ వచ్చేసి యాక్సెస్ గ్యాప్స్. స్మాల్ ఫార్మర్స్ స్ట్రగుల్ టు అడాప్ట్ మోడర్న్ మెథడ్స్ డ్యూ టు లిమిటెడ్ రిసోర్సెస్. అయితే ఏం జరిగేదంటే ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చేసరికి చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఈ కొత్త పద్ధతులను అలవాటు చేసుకోవడానికి వాళ్ళకి బాగా కష్టమయ్యి, ఎందుకంటే రిసోర్సెస్ అంత ఎక్కువగా ఉండేవి కాదు. తర్వాత మెనీ ప్రోగ్రామ్స్ ఫాల్టర్ డ్యూ టు వీక్ ఎగ్జిక్యూషన్ అండ్ అకౌంటబిలిటీ. చాలా ప్రోగ్రామ్స్ పైన చెప్పినటువంటి స్కీమ్స్లో ఎక్కువ స్కీమ్స్ ఏమైనాయి అంటే సరిగా నిర్వర్తించేటువంటి వాళ్ళు లేక అవి సరిగా పని చేయలేవు. తర్వాత పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రిడక్షన్ మస్ట్ పెయిర్ విత్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత సరిగా ఎదగకపోవడానికి కూడా కారణం కూడా ఏంటంటే సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది లేకపోవటము, సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ తగినటువంటి స్కిల్స్ కానీ లేకపోతే చదువు కానీ ఇవన్నీ కూడా లేకపోవడం కూడా ఒక సమస్యగా ఏర్పడింది. ఇవన్నీ కూడా కొన్ని ఛాలెంజెస్ ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా వచ్చినటువంటివి. సో మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ అసలు రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూసాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎకనామిక్ వెల్బీయింగ్, లోకల్ పార్టిసిపేషన్, రూరల్ డెవలప్మెంట్. తర్వాత హిస్టారికల్ టైం లైన్ చూసాం, ప్రీ ఇండిపెండెన్స్కి ఏం జరిగింది, పోస్ట్ ఇండిపెండెన్స్ జరిగింది చూసాం. తర్వాత కొన్ని ప్రోగ్రామ్ చూసాం, ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే లీగల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది మనం చూసాం. తర్వాత ఎస్జిఎస్వై, ఇది ఏంటంటే మెయిన్ ఎస్హెచ్జి అనేటువంటి ఒక గ్రూప్స్తో ఫామ్ అయ్యి ట్రైనింగ్ ఇవ్వటం, అసెట్స్ ప్రొవైడ్ చేయటం అనేది చూసాం. తర్వాత ఏఆర్డబ్ల్యూఎస్పి, దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రూరల్గా వాటర్ సప్లై స్కీము, సేఫ్ వాటర్ వాళ్ళకి లోకల్ ప్రజలకి అందించడం అనేది మనం చూసాం. ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, ఇది ముఖ్యంగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజలకి మంచి వనరులు సమకూర్చడం అనేది, సలహాలు ఇవ్వటం అనేది దీని ఉద్దేశం. తర్వాత పిఎంజివై ప్రధానమంత్రి గ్రామీణ యోజన, గ్రామీణ ఆవాస్, ఇది ముఖ్యంగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనం చూసాం. వీటితో పాటుగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఇది కూడా ఇంకొక పెద్ద స్కీమ్. ఇది సరే, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పిఎంజిఎస్వై ఏం చెప్తుందంటే దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రొవైడ్ ఆల్ వెదర్ రోడ్ connectivity to eligible unconnected rural habitations, generally 500 population in plains, lower threshold to 50 in hill, desert, tribal and selected backward areas. ఈ గ్రామీణ సడక్ యోజన పిఎంజిఎస్వై దీని ముఖ్యమైన ఉద్దేశం వచ్చేసి గ్రామాల్లో సాధారణంగా ప్లెయిన్గా ఉండేటువంటి ఏరియాస్లో, కొండల మీద కాకుండా ప్లెయిన్గా ఉండే ఏరియాల్లో 500 లేకపోతే అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వీళ్ళకి రోడ్డు కనెక్టివిటీ అనేది అందించడం కోసం, తర్వాత
కొండల్లో మధ్యలో ఉండేటువంటి వాళ్ళకి 200, 250 కంటే అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి హిల్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా రోడ్డు కనెక్టివిటీ అనేది ఏర్పాటు చేయడం ఈ సడక్ యోజన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఫండింగ్ వచ్చేసి 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి స్పాన్సర్ చేస్తూ ఉండేది. అయితే ఇది ఎందుకు ముఖ్యమైనది అంటే దీనివల్ల సర్వీసెస్ కానీ, ఉద్యోగాలు కానీ, తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్స్ కానీ జనరేట్ అవుతాయి మంచి రోడ్డు కనెక్షన్ ఉన్నప్పుడు. ఇది పిఎం జిఎస్వై, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. నెక్స్ట్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, ఎన్ఎస్ఏపి, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, ఎన్ఎస్ఏపి. దీని పర్పస్ వచ్చేసి సోషల్ పెన్షన్స్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఎల్డర్లీ వృద్ధులకు, తర్వాత వితంతువులకు, వికలాంగులకు, తర్వాత కుటుంబ పెద్దలను కోల్పోయినటువంటి ఫ్యామిలీస్కి, బీపీఎల్కి, బిలో పవర్టీ లైన్కి దిగున ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వటం, సమ్ అసిస్టెన్స్ ఇవ్వటం అనేది ఈ ఎన్ఎస్ఏపి యొక్క ప్రధానమైన ఉద్దేశం. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. కోర్ కంపోనెంట్స్ వచ్చి ఐజిఎన్ఓఏపిఎస్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్, 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి, బీపీఎల్లో ఉండేటువంటి వాళ్ళకి 200 రూపాయలు, తర్వాత 80 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి 500 రూపాయలు ఇవ్వటం అనేది. తర్వాత విడో పెన్షన్ 40 నుంచి 79 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 300 రూపాయలు. తర్వాత డిసేబిలిటీ పెన్షన్ 18+ ఉన్న వాళ్ళకి 300 రూపాయలు. తర్వాత ఫ్యామిలీ బెనిఫిట్, డెత్ ఆఫ్ ప్రైమరీ బ్రెడ్ విన్నర్ ఏజ్డ్ 18 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సుమారు 20,000 రూపాయలు ఒక బెనిఫిట్ లాగా, గిఫ్ట్ లాగా ఇవ్వటం అనేది ఫ్యామిలీ బెనిఫిట్ మనం చూసాము. తర్వాత అన్నపూర్ణ స్కీమ్, ఎలిజిబిలిటీ ఆఫ్ ఎల్డర్లీ ఎలిజిబుల్ ఫర్ ఐజిఎన్ఓఏపిఎస్ బట్ నాట్ రిసీవ్డ్ పెన్షన్. వాళ్ళు ఎలిజిబుల్ అయినా సరే వాళ్ళ పెన్షన్ రాకపోతే వాళ్ళకి 10 కేజీల బియ్యం నెలకి ఉచితంగా ఇవ్వటం అనేది మనం చూసాం. ఇవన్నీ కూడా ఈ స్కీమ్లో, ఒక స్కీమ్లో ఉన్నటువంటి భాగాలు. ఏంటి? ఎన్ఎస్ఏపి, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఎన్ఆర్హెచ్ఎం, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఇది 2005 12వ నెలలో, ఏప్రిల్ నెలలో 12వ తారీఖు ఇది లాంచ్ అయింది. దీని గోల్ ఏంటంటే యాక్సెసిబుల్, అఫోర్డబుల్, అకౌంటబుల్, క్వాలిటీ హెల్త్ కేర్ ఫర్ రూరల్ పాపులేషన్, స్పీకింగ్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఈఏజీ స్టేట్స్, ఎన్ఈ స్టేట్స్ అండ్ జేకే. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్కి, జమ్మూ అండ్ కాశ్మీర్కి, తర్వాత ఈఏజీ స్టేట్స్కి, ఈ స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హెల్త్ కేర్, ఆరోగ్య సంబంధమైనటువంటి కేర్ అందించడమే దీని యొక్క మెయిన్ ఫోకస్. దేనిది? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ యొక్క ఫోకస్. దీని ఫోకస్ బట్టి ముఖ్యంగా RMNCH+A అనేది దీని ఫోకస్ అన్నమాట. అంటే రీప్రొడక్టివ్, మెటర్నల్, న్యూబార్న్, చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్.
RMNCH+A. RMNCH+A. Health focus. System strengthening, community worship, village health communities, ASHA workers, household level care, తర్వాత sub centers, PHCs, CSCs meet IPH standards. Institutional mechanism, risk pooling and social health insurance for the poor, regulation, private sector and medical ethics, mainstream ఆయుష్. ఇది మెయిన్ ఫోకస్ వచ్చేసి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఫోకస్ వచ్చేసి ఒకటే హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉంది. మెయిన్గా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే RMNCHA అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే రీప్రొడక్టివ్, మెటర్నల్, న్యూబోర్న్, చైల్డ్ అండ్ అడల్సెంట్ హెల్త్. నెక్స్ట్ దీక్ష, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఓపెన్ ఆర్కిటెక్చర్, ఓపెన్ యాక్సెస్, మల్టీలింగ్వల్ అడాప్షన్, యూజ్డ్ బై 35+ states. నెక్స్ట్ రూరల్ హౌసింగ్, IAY, PMGY. ఇంతకుముందు మనం రూరల్ హౌసింగ్ చూసాము. దాంట్లో భాగంగానే ఇందిరా ఆవాస్ యోజన, ఇది 1985లో స్టార్ట్ అయింది. తర్వాత విడోస్కి, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి, రిటైర్డ్ పారామిలిటరీ వాళ్ళకి ఈ ఇందిరా IAY అనేది వర్తిస్తుంది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, PMGAY, ఇది IAYకి మళ్ళీ రీనేమ్ చేశారు. ముఖ్యంగా పక్కా హౌసెస్ ఫర్ రూరల్ BPL హౌస్ హోల్డ్లకి పక్కా ఇల్లు, అంటే ప్లాస్టింగ్ చేసిన ఇల్లు అనేవి ఇవ్వటం, స్లాబ్ వేసిన ఇల్లు అనేవి ఇవ్వటం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, DRDA యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిక్యూషన్ అండ్ మానిటరింగ్ బాడీ ఫర్ యాంటీ పవర్టీ ప్రోగ్రామ్స్ క్రియేటెడ్ అండర్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్. యాంటీ పవర్టీ ప్రోగ్రామ్స్లో అంటే పేదరిక నిర్మూలన ప్రోగ్రామ్స్లో ఈ DRDA ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఏం ఫంక్షన్స్ అంటే టెక్నికల్గా, మేనేజరల్గా, ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వటం. కేవలం ఏదో ఫండ్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి గవర్నరెన్స్ బాడీ, ముఖ్యంగా MPs, MLAకు, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్, బ్యాంకర్స్, NGOs, వీళ్ళందరికీ కూడా ఫండ్స్ DRDA నుంచి వస్తాయి. తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, చైర్పర్సన్స్, అడిషనల్ డిస్ట్రిక్ట్స్, వీటన్నిటికీ కూడా. నేషనల్ లెవెల్ సపోర్టింగ్ ఏజెన్సీ నాబార్డ్ యొక్క మ్యాండేట్ ఏంటంటే ఎపెక్స్ రెగ్యులేటర్ ఫర్ రీజియనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ ఎపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. నాబార్డ్ యొక్క ముఖ్యంగా ఏవైతే పెద్ద బ్యాంక్స్ ఉంటాయో అలాంటి బ్యాంక్స్ అన్నిటికీ కూడా నాబార్డ్ ద్వారా సపోర్ట్ అనేది అందుతుంది. 1982 జూలై 12 ఇది స్టార్ట్ చేయబడింది. ముఖ్యంగా శివరామన్ కమిటీలో దీని గురించి ప్రస్తావన అనేది ఇవ్వటం జరిగింది. సింపుల్గా చెప్పడానికి రూరల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్స్ అండ్ హౌసింగ్, PMGSY గోల్ వచ్చేసి రోడ్ కన్స్ట్రక్షన్. IAY, PMGAY దీని గోల్ వచ్చేసి BPL హౌస్ హోల్డర్స్ అందరికీ కూడా బిల్డింగ్లు ఇవ్వటం. నెక్స్ట్ సోషల్ ప్రొటెక్షన్ అండ్ హెల్త్లో NSAP, ఇదంతా కూడా సోషల్ ప్రొటెక్షన్. NRHM రూరల్ హెల్త్, దీక్ష, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్లోనేమో
రూబాను, మిషన్ కాకతీయ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ కింద వస్తాయి. మిషన్ కాకతీయ వచ్చేసి 5 ఫేజెస్లో 46,531 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నిటిని కూడా రీస్టోర్ చేయడం మిషన్ కాకతీయ యొక్క ఉద్దేశం. కెపాసిటీ ఆఫ్ ఆయకట్ ఎక్స్పాండెడ్, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్డ్, సిల్ట్ రీయూజ్ బూస్టెడ్, క్రాప్ ఈల్డ్స్, ఫిషర్ లైవ్లీహుడ్స్ రివైవ్డ్. దీని ద్వారా ఏం జరిగింది అంటే ఆయకట్టులు ఎవరైతే ఎగువ ఆయకట్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా విస్తరించబడటం, తర్వాత గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయింది, పంటలు కూడా ఇంప్రూవ్ అయినాయి, తర్వాత ఎవరైతే చేపలు పట్టే వాళ్ళ వృత్తి కూడా ఇంప్రూవ్ అవ్వటం అనేది జరిగింది మిషన్ కాకతీయ ద్వారా. తర్వాత డెలివరీకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏంటంటే డిఆర్డిఏ, నాబార్డు, ఎన్ఆర్ఏ, పిఆర్టీ, తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్, టిఎస్ఐఆర్టీ, తర్వాత గవర్నమెంట్ ఎన్జిఓస్, సిఏపిఏఆర్టీ, తర్వాత రూరల్ కోఆపరేటివ్స్. వీటన్ని బట్టి అసలు యాక్చువల్గా రోల్ ఆఫ్ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్లో అసలు సోషల్ వర్కర్స్ యొక్క రోల్ ఏంటంటే వీళ్ళు కమ్యూనిటీ ఆర్గనైజర్స్గా పనిచేస్తారు. తర్వాత అసెస్మెంట్కి సంబంధించినటువంటి నీడ్స్ అనేవి చూస్తాం, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్గా డిజైన్ చేయటం, ఇంప్లిమెంట్ చేయటము, కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అన్నింటిగా మానిటర్ చేయటం, తర్వాత ఫెసిలిటేషన్ చేయటము, బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం, తర్వాత మిడిల్ మేనేజర్ కింద, తర్వాత కౌన్సిలర్ కింద పనిచేయటం, తర్వాత గ్రామ సభ రోల్లను ప్రమోట్ పార్టిసిపేషన్, స్కీమ్ అవేర్నెస్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా సోషల్ వర్కర్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలు. కాబట్టి ఈ వీడియో మీకు కొంచెం లెంతీగా ఉండొచ్చు, కానీ ఎక్కువ ఈ వీడియోలో అంతా కూడా ఈ సెకండ్ యూనిట్లో అంతా కూడా స్కీమ్స్ గురించి ఎక్కువగా చెప్పబడింది.